చాలామంది పేరెంట్స్ ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే 3-6 ఇయర్స్ పిల్లలకి ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ చేయించాలి? దానికి ఆన్సర్స్ ఇప్పుడు మనం చూద్దాం. ప్లాన్ ప్రాపర్ స్టడీ ఇంటర్వెల్స్. 3-6 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు ఎక్కువసేపు కూర్చొని చదవడానికి వాళ్ళకొక స్టెబిలిటీ అనేది ఉండదు. సో, మీరు స్టడీ టైమ్ ఇంత షార్ట్‌గా ఉండేలాగా చూసుకోండి వాళ్ళ ఏజ్ బట్టి. 15 మినిట్స్, 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు మాత్రమే ఉంచుకోండి. తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. అలా షార్ట్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల ఎక్కువసేపు చదివించవచ్చు. మేక్ లెర్నింగ్ ఫన్. ఎగ్జామ్స్ అనగానే ఎక్కువ సీరియస్నెస్ని క్రియేట్ చేయకండి మీ పిల్లల ముందు. వాళ్ళకి ఒక ప్లేఫుల్ వేలో వాళ్ళని టీచ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్ఫాబెట్స్ నేర్పించాలనుకోండి, ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేయండి. నెంబర్స్ చెప్పేటప్పుడు ఏమైనా టాయ్స్ కానీ అలాంటివి యూస్ చేయండి. అడిషన్స్ చెప్పేటప్పుడు లేదంటే ఏమైనా బ్లాక్స్ యూస్ చేస్తూ అడిషన్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు రైమ్స్ అండ్ స్టోరీ టెలింగ్ ఎగ్జామే ఉందనుకోండి, వాళ్ళతో పాటు మీరు కూడా హ్యాపీగా రైమ్స్ పాడండి. యూస్ఫుల్ వీడియోస్ కూడా చూపించడంలో తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మినేషన్ ఆఫ్ ఎ సీడ్ అనే టాపిక్ ఉంది. దాన్ని మీరు వీడియో చూపించి నేర్పడం వల్ల వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. బికాజ్ విజువల్లీ వాళ్ళు ఏది చూస్తారో వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు, ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటారు. ప్లేఫుల్ వేలో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఎగ్జామ్ అనే దాన్ని ఎంజాయ్ చేయగలరు. ఫాలో డైలీ రొటీన్. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని రొటీన్కి ఆపోజిట్గా చేయకండి. ఎలా అయితే మీరు రోజు ఉంటారో అలాగే ఈవెన్ ఎగ్జామ్ డేస్లో సేమ్గా ఉండేలాగా చూసుకోండి. పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్స్ డేస్లో పిల్లలకి ప్లే టైం అనేది ఇయ్యరు. అది రాంగ్. ప్లే టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్టడీ టైం కంటే ముందు కొంచెం ప్లే టైం ఇచ్చారంటే వాళ్ళకున్న ఎనర్జీ మొత్తం డౌన్ అవుతుంది. ఆ తర్వాత ఏదైనా స్నాక్ కానీ వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్తో చదువుకుంటారు. ఫోకస్ మోర్ ఆన్ విజువల్ లెర్నింగ్. చూసి నేర్చుకునేటట్టు ప్రాక్టికల్గా ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేయడం, చార్ట్స్ యూస్ చేయడము అలాంటివి చేయండి. ఇప్పుడు వాళ్ళు వెజిటేబుల్స్ టాపిక్ నేర్చుకుంటున్నారు, కలరింగ్కి ఇవ్వండి. సో దట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. అప్రిషియేట్ దర్ ఎఫర్ట్స్. వాళ్ళు చేసే వర్క్ని వెల్ డన్, యూ ట్రైడ్ వెల్ అనే మీరు ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే ఎగ్జామ్స్ అంటే భయం కూడా తగ్గుతుంది. నో ఫోర్స్ స్టడీస్. 3-6 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి ఎగ్జామ్స్ అనేది జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం, వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మాత్రమే. సో వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఎగ్జామ్ అంటే వాళ్ళకి తెలియకుండానే మనం భయం పెట్టేస్తాం. సో అలాంటి ప్రెషర్ పెట్టకండి. ఎగ్జామ్స్ ఉన్నాయి అనగానే సడన్ చేంజ్ ఇవ్వకండి. మీకు ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక 10 డేస్ ముందు నుంచే తెలిస్తే కనుక ఒక 10 డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేయడం అనేది బెస్ట్ థింగ్. స్క్రీన్ టైం ఒక హాఫ్ అన్ అవర్ చూస్తున్నారు అనుకోండి, డ్యూరింగ్ ఎగ్జామ్ టైం కట్ డౌన్ టు 15 మినిట్స్. ఆ కట్ డౌన్ కూడా చాలా స్లోగా చేయండి. లైక్ 20 మినిట్స్, 15 మినిట్స్ అలా కట్ చేయండి. అంతేగాని ఎగ్జామ్స్ ఉన్నాయని కంప్లీట్గా కట్ చేయకండి. ఎందుకంటే దానివల్ల ఎగ్జామ్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడుతుంది. సో వాళ్ళ రొటీన్ని ఎటువంటి పరిస్థితితోటి డిస్టర్బ్ చేయొద్దు. ప్లే టైం, స్క్రీన్ టైం యాజ్ యూజువల్గా ఇవ్వండి. మీరు ఎలా ఇచ్చేవాళ్ళో అలా ఇవ్వండి. డోంట్ ఫోర్స్ యువర్ కిడ్ టు స్టడీ. ఎప్పుడు కానీ వాళ్ళు ఫోర్స్ఫుల్గా చదివించడం వల్ల చదువు మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. చదవకపోతే ఫెయిల్ అయిపోతావు ఇంకో వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఎగ్జామ్స్ మీద కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జామ్స్ లేకపోతే ఒకలాగా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒకలాగా అనేది ఉండకూడదు. ఎగ్జామ్స్ లేనప్పుడు కొంచెం లైట్గా వదిలేసి ఎగ్జామ్ డే ఎక్కువ చదివించేస్తుంటాం. అలా డిఫరెన్స్ ఉండద్దు. ఫస్ట్ నుంచి ప్యాటర్న్ షుడ్ బి సేమ్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, share and comment.